సంవత్సరాల్లో ఎన్డీఏ కుటుంబంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి లో అభివృద్ధి చేస్తారని మేము భావిస్తున్నా. భావి భవిష్యత్తు మా పిల్లలకి తరతరాలకు కూడా అభివృద్ధి పదంలో నడిపి చూస్తా ఉన్నాం. ఇది చాలా మంది అమరావతి మహిళల ఆనందం. ఎందుకంటే ఎన్నో 4.5 ఏళ్ళుగా దాదాపుగా కేవలం ఇంట్లో గృహిణిగా ఉండాల్సిన అమరావతి ప్రాంత మహిళలందరూ కూడా ఉద్యమకారులుగా మారిన పరిస్థితి. ఇందుకు జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారణం. ఆ రోజు రాజధానిని అభివృద్ధి చేస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో మొత్తం అమరావతిని పూర్తిగా నాశనం చేశారు. ఇక మనం చూస్తూ ఉన్నాము, నిన్న పోలవరంలో కూడా చంద్రబాబు పర్యటించిన సమయంలో 5 ఏళ్ల పోలవరం కష్టాన్ని పూర్తిగా నాశనం చేశారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అదేవిధంగా అమరావతిని కూడా పూర్తిగా చంపేశారని కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈరోజు మళ్ళీ కూటమి అధికారంలో రావడం ద్వారా ఇటు పోలవరం కావచ్చు, ఇటు అమరావతి కూడా అన్ని విధాల అభివృద్ధి చెందడం, తద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రధానంగా ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా భావిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా అక్కడ క్రేన్ సాయంతో పవన్ కళ్యాణ్కు గజమాలతో ఈ స్వాగతం పలికిన దృశ్యాలు కూడా మనం వీక్షిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గతంలోనే అమరావతి ఉద్యమాల సమయంలో అనేక సార్లు స్వయంగా ఆయన వచ్చారు. ఇదే అమరావతి ప్రాంతంలో ఇప్పుడు ఎవరైతే బందోబస్తు నిర్వహిస్తున్నారో అదే ప్రాంత పోలీసులు కూడా ఆయన్ని అడ్డుకొని వెళ్లేందుకు వీలు లేదంటూ ఆటంకాలు కలిగించారు. అడుగడుగున కార్లు కాన్వాయ్ని ఆపేసి మరీ అడ్డుకున్న పరిస్థితి. దీంతో ఆ రోజు ఇదే ప్రాంతంలో పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ వాహనాలను కూడా పూర్తిగా వదిలిపెట్టి పాదయాత్ర ద్వారా మందరంలో ఎవరైతే ఆందోళన చేస్తున్నారో, ఉద్యమంలో పాల్గొన్నారో ఆ మహిళలను, రైతులను స్వయంగా కలిసి తాను ఉద్యమానికి మద్దతిస్తున్నాను, అమరావతి ఏకైక రాజధాని అని చెప్పడంతో పాటు మొత్తం తర్వాత కూడా అవకాశం ఉన్నప్పుడల్లా స్వయంగా ఆయన ఆయా ప్రాంతాల్లో పర్యటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ కూడా విజువల్స్ ప్రత్యక్షంగా అమరావతి మొత్తం చూస్తూ ఉన్నాము. పవన్ కళ్యాణ్కి అపూర్వమైన అభిమానులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం. వచ్చిన మహిళలందరూ కూడా పూలవర్షం కురిపిస్తూ ఆయన కూడా అదేవిధంగా అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆ మొత్తం ఆయన కాన్వాయ్ని కూడా ముందుకు పోనివ్వకుండా అందరూ కూడా అడ్డుపడిపోతున్నారు. ఇప్పుడు మనం ఎదురుగా పవన్ కళ్యాణ్ ఏదైతే వ్యక్తిగత వాహనం ఏదైతే ఉందో ఆ వాహనానికి మహిళలందరూ కూడా అడ్డుపడిపోయిన దృశ్యాలు మనం ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నాము. పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే రైతు వారీగా వేస్తారో అదే పచ్చ కండవా వేసుకుని మరి తన ఈ ర్యాలీని కూడా పాల్గొంటూ ఉన్న పరిస్థితి. అందరికీ కూడా అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. అయితే దారి పొందిన హారతనిచ్చేందుకు కూడా